which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrims or darshan. No, నేనేమంటానంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible, we will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దట్. బ్రేక్ఫాస్ట్ సమయాన్ని మార్చారనేది గత పాలనలో మార్చారు, కానీ దాన్ని తిరిగి మార్చాలని చాలా మంది కోరుకుంటున్నారు. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీస్గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ ఘటనలో పూర్తి వైఫల్యం టీటీడీ ఈవోది, అడిషనల్ ఈవోది బాధ్యత తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవోకి చెప్తున్నా, చైర్మన్కి చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అన్నది. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది వస్తున్నటువంటి విమర్శలు పోలీసులకు కావచ్చు, టీటీడీకి కావచ్చు. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా feedback I am taking at most efficient way, which is right the path according to my conscience. I am taking the action. Sir, apart from the judicial inquiry, will it be wise to organize dharmika sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. Not this incident. Overall, other aspects, all stakeholders యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొందరు అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చిందని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు.